మోసాలు చేయడం చంద్రబాబు చరిత్ర. ఆయనకు స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువ, లబ్ధిదారులే నా ప్రచారకులన్న సీఎం జగన్. గాంధీ భవన్ లో ఎన్నికల మేనిఫెస్టో కమిటీ భేటీ. హామీలన్నీ అమలు చేస్తామన్న శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ విమర్శలు తొందరపాటన్న మంత్రి. వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం. హామీలన్నీ అమలు చేస్తామన్న కోమటిరెడ్డి. సీఎం క్యాంప్ ఆఫీస్ కి పలువురు నేతలు. 5వ జాబితాపై వైసీపీ కసరత్తు. పలు స్థానాల మార్పుపై పునరాలోచన. ధరణి కమిటీతో మంత్రి పొంగులేటి భేటీ. మధ్యంతర నివేదికపై చర్చిస్తున్న కమిటీ. రేపు 4 జిల్లాల కలెక్టర్లతో సమావేశం. హక్కులు చట్టాల పేరుతో ఓవర్ యాక్షన్ వద్దు. ఆదివాసీలను టార్గెట్ చేస్తే ఊరుకో. అటవీ శాఖ అధికారులకు సీతక్క వార్నింగ్. కొత్తగూడెం బీఆర్ఎస్ లో అసమ్మతి. మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం. 22 మంది కౌన్సిలర్ల సంతకాలు. నర్సరావుపేట ఎంపీ రాజీనామా. వైసీపీకి గుడ్ బై చెప్పిన శ్రీకృష్ణదేవరాయలు. పదవికి సైతం రిజిగ్నేషన్. సమీకరణాల్లో భాగంగానే మార్పు. లావుకి గుంటూరు ఇవ్వాలనుకున్నారు. పార్టీని వీడినా నష్టం లేదన్న వైసీపీ ఎమ్మెల్యేలు. నాని జాగ్రత్తగా మసులుకో. పిచ్చి మాటలు మానుకో. కేసినేని చిన్ని మాస్ వార్నింగ్. కొత్త మిత్రులను ఆహ్వానిద్దాం, కానీ కుర్చీ లాక్కుంటే ఊరుకో. పార్థసారథిపై బోడి ప్రసాద్ పరోక్ష వ్యాఖ్యలు. ఏపీ బీసీ కమిషన్ సభ్యుల నియామకం. మారేశ్వరరావు, చలపతి, గురవాచారికి ఛాన్స్. 3 ఏళ్ల పాటు కొనసాగింపు. అచ్చంపేట టీడీపీలో వర్గపోరు. మాజీ జెడ్పీటీసీ, మాజీ మండలాధ్యక్షుడి వర్గాల ఘర్షణ. పోలీసుల రాకతో సద్దుమణిగిన వివాదం. ప్రొద్దుటూరు కోర్టులో బండ్ల గణేష్. చెక్ బౌన్స్ కేసులో హాజరు. వాయిదాకొచ్చిన నిర్మాత. ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి. నివాళులర్పించిన ప్రధాని మోదీ. హాజరైన విపక్ష నేత ఖర్గే. జోడో యాత్రకు పదే అడ్డంకులు. బెదిరింపులకు భయపడేది లేదన్న రాహుల్. ఎట్టి పరిస్థితుల్లో యాత్ర కొనసాగుతుందని క్లారిటీ. గుజరాత్ లో ఎన్నికల ప్రచారం. గాంధీనగర్ లో ఎలక్షన్ ఆఫీస్ ను ప్రారంభించిన నడ్డా. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆఫీసులు ప్రారంభం. అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఒకేసారి దూసుకురావడంతో స్వల్ప తొక్కిసలాట. కొందరికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఢిల్లీలో రిపబ్లిక్ డే రిహార్సల్స్. కర్తవ్య పథలో బలగాల కవాతు. ఆకట్టుకున్న ప్రదర్శన. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 1053 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. నిఫ్టీకి 333 పాయింట్ల లాస్.